హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధికా మహేంద్ర బ్లాగ్స్. మేమైతే ఫ్రీ బస్ అని మా చుట్టుపక్కల ఉన్న 5-6 మందిని కలిసి కదిరికి వెళ్ళాలని ఫైనల్గా ఒకరోజు డిసైడ్ అయ్యి లాస్ట్ శ్రావణ శుక్రవారం అయితే వెళ్ళామండి. అక్కడ నుంచి మదనపల్లి నుంచి డైరెక్ట్ బస్సు ఉంది కదిరికి. కదిరిలో బస్ స్టాప్కి ముందే వస్తుంది టెంపుల్. అక్కడ దిగేసి వెళ్ళిపోయాము. అక్కడికి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాము. టెంపుల్ వెళ్ళగానే మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారంతో స్టార్ట్ అవుతుంది. అటు లోపలికి వెళ్ళగానే పూలు, పండ్లు, టెంకాయలు, కుంకుమ చాలా ఉన్నాయి అక్కడ షాప్స్ అన్నీ. అలా వెళ్ళగానే ఇంకా ఎంట్రన్స్లోనే గణపతి దేవుడు మనకు దర్శనం ఇస్తాడు. అలా అక్కడ మొక్కుకొని లోపలికి వెళ్ళాము. చిన్నగా లోపలికి వెళ్ళేసరికి జనాలు పెద్దగా లేరు అనుకున్నాం. దర్శనం తొందరగా అవుతుందని అనుకునే లోపే ఇంకా లోపల వెళ్ళేసరికి జనాలు చాలామంది ఉన్నారు. అలా మేము తెచ్చుకున్న టెంకాయలు, తులసి మాలలు గజస్తంభం దగ్గర కొట్టి అక్కడ పసుపు, కుంకుమ, కడ్డీలు వెలిగించేసి వెళ్ళాము. శ్రావణ శుక్రవారం కావున ఆ రోజు చాలామందితో కలశము అట్లంతా పెట్టించి టెంపుల్లో చాలా బాగా చేశారు. చూడండి ఎంతోమంది ఉన్నారో. ప్రతి ఒక్కరూ కలశం పెట్టి మేము వెళ్ళేసరికి పూజ లాస్ట్కి వచ్చిందనమాట. అందరూ హారతి ఇచ్చి ఆ దర్శనం చేసుకొని మేము మళ్ళీ ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనంకి క్యూ లైన్లో ఉన్నాము. అక్కడి నుంచి ఫోన్ తీసేసుకున్నారు ఇంకా క్యూ లైన్లో. ఇంకా అందుకే వీడియో కూడా తీయలేకపోయాను. అప్పుడు క్యూ లైన్లో నిలబడితే మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి 2 hours టైం పట్టిందనమాట. 10 రూపీస్ ఛార్జ్ చేసి ఫోన్ తీసేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ వీడియోస్ తీశానమాట. అక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు. గణపతి, నాగులు చాలా మంది ఉన్నారు. అలా చూసుకుంటూ ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసరికి మాలలో ఒక అమ్మాయికి చెప్పులు పోయాయి అనమాట. మా అందరు చెప్పులున్న అమ్మాయి ఒక్కట్లేవు, కానీ చూసారు అక్కడ, కానీ ఎక్కడ కనిపించలేదు. సరేలే టెంపుల్లో పోతే మళ్ళీ చెప్పులు అనేసి వదిలేసి వచ్చాము. మళ్ళీ అక్కడ నుంచి ఆటోలో కదిరి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి నామాల గుండు టెంపుల్కి అయితే వెళ్ళాము. అది పులివెందుల రూట్లో ఉంటుంది. పులివెందుల బస్ ఎక్కేస్తే టెంపుల్ దగ్గరే దిగేయచ్చు స్టాప్. అలా చూడండి, అది నేచర్కి చాలా దగ్గర ఉంటుంది. కొండల మధ్యలో ఉంటుంది అనమాట శివాలయం టెంపుల్. అది శివాలయం టెంపుల్ అంటేనే కొండ మీద ఉంటుంది కదా. చూడండి, మేము వెళ్ళేసరికి టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు. బయట నుంచి ఆ శివయ్య దర్శనం చేసుకుని పక్కనే కొండల నుంచి చాలా వాటర్ ఫాల్స్ పడుతున్నాయి. అక్కడికి వెళ్ళాము చూసేకి. ఆ వాటర్ మాత్రం తాగడానికి చాలా బాగా, ఫిల్టర్ వాటర్ కంటే చాలా బాగున్నాయి. అలా చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది ఆ వాటర్ని చూస్తూ. వాటర్ ఫాల్స్ పక్కనే తేనెపారలు ఉన్నాయి అనమాట. అక్కడ రాసి మరీ ఉంచారు ఎవరు రాయి విసరద్దు అని. కానీ ఇంకా చూసేసి అక్కడ వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది. చూడండి, వర్షాలు పడగానే బాగా గ్రీన్ కలర్లో భలే బాగుంది చూసేకి. అటు ఇంకా కిందికి వచ్చేసాము టెంపుల్ నుంచి. కింద చూస్తే కింద బ్రిడ్జి కింద వాటర్ వెళ్తూ ఉన్నాయి అనమాట. అక్కడ మాకు నచ్చిన కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడ చూసుకొని వచ్చామన్నమాట. మరీ కిందికి వస్తుంటే కోతులు కనిపించాయి అనమాట. ఆ కోతులు చూస్తుంటే భలే ముచ్చటేసింది. అలా చూసేసి ఇంకా మా ప్రయాణం ఇంతటితో అయిపోయిందనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.